కీసర కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గుడ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ను ఆడిట్ రిపోర్టర్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సర్పంచ్గా పనిచేశాడు డి ఈశ్వర్. ఆయన ఈ పంచాయతీలు ఆపదలకు జరిగాయని చెప్పేసి మీకు ఆడిటింగ్ స్పెషల్ ఆడిటింగ్ పెడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు. ఇక్కడి నుంచి డిపిఓ రవికుమార్ గారు ఒక లెటర్ ఇచ్చారు, స్పెషల్ ఆడిటింగ్ పెట్టమని. దాని మీద ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పోయింది. దాని మీద ఈ స్పెషల్ ఆడిటింగ్ పెట్టలేదు, మాది ఎలాంటి అవసరం జరగలేదు. ఇదంతా ఈ లేకుండా చేయడానికి డిపిఓ రవికుమార్ గారు సర్పంచ్ ఈశ్వర్ నుంచి ₹15 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. ₹15 లక్షలు తొందరలో ఇవ్వాలి అని కూడా చెప్పాడు. దాని మీద మేము వెరిఫై చేశాము. వెరిఫికేషన్లో కూడా ₹15 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. 4 to 5 lakhs ఇచ్చేయండి, దాని తర్వాత ఎంత రాజకీయం ఉంటే నేను క్లోజ్ చేస్తానని కూడా ఈయన అష్యూరెన్స్ ఇచ్చాడు డిపిఓ రవికుమార్. దాంతో ఈరోజు ఆయన డి ఈశ్వర్ నుంచి ముందు ఈరోజు తన ఇంటికి 12:55 తీసుకున్నాడు. తర్వాత మేము ఆయన్ని డెటెంట్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలిస్తాము.